అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెసిపీ. ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా నైఫ్ తోటి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇది రంజాన్ స్పెషల్ స్వీట్ అని చెప్పచ్చు. అంత టేస్టీగా అంత ఎమ్మిగా చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి మనం బ్రెడ్ స్లైసెస్ కొన్ని అందులో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వెనుక భాగం ముందు భాగం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసి మరికొన్ని బ్రెడ్ సైజెస్ ఉన్నాయి కదా అవి కూడా అలాగే చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా గెట్స్ వచ్చినప్పుడు కూడా కొత్తగా స్వీట్ రెసిపీ చేసి పెట్టాలంటే ఇది చేసి పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నాన్ స్టిక్ కడాయిలో నేనైతే ఒక 1/2 లీటర్ మిల్క్ని అయితే తీసుకున్నాను. వాటర్ అనేది పోయకుండా ప్యూర్ బఫెల్లో మిల్క్ని అయితే తీసుకున్నాను. చిక్కటి పాలను అనేది పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు సిమ్లో పెట్టి కలపాలి. అప్పటి వరకు నేను ఒక 3 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని పచ్చిపాలు పోసి ఉండలు గడ్డలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పాలని మనం పోసిన పాల కంటే అందులో ఆఫ్ అయ్యేంత వరకు పాలని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి. నేను 1 కప్పు షుగర్ వేసాను, ఒక చిన్న గిన్నె. ఒకవేళ మనకు చప్పగా అనిపిస్తే కూడా షుగర్ అయితే వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత పాలు దగ్గర పడ్డాయి కదా, కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల స్వీట్ అనేది టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాచీ వేసిన తర్వాత ఇందులో నట్స్ కూడా వేయాలి. నేనైతే కాజు బాదం సన్నగా దంచుకున్న ఇందులో వేసాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ లిక్విడ్ని ఇందులో పోసి కలపాలి, ఉండలు గడ్డలు కట్టకుండా. ఇలా పోయగానే మనం మిల్క్ అనేది టైట్గా అయిపోతుంది కాబట్టి గ్యాప్ లేకుండా ఒక 5-10 మినిట్స్ వరకు కలపాలి. ఫస్ట్ టైట్గా అయిన తర్వాత లూజుగా అయిపోతుంది. మంచిగా ఒక 10 నిమిషాలు అయితే మంచిగా మరగనివ్వాలి. ఈ విధంగా థిక్గా వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఒక బాక్స్లో ఈ విధంగా సమానంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ స్వీట్ లిక్విడ్ని బ్రెడ్ పైన ఇలా ఈ విధంగా పోయాలి. ఇలా స్టెప్ బై స్టెప్గా మనం చేసుకుంటూ పోవాలి బాక్స్ నిండేంత వరకు. ఇలా పోసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మరికొన్ని బ్రెడ్ స్లైసెస్ పెట్టి వాటిపైన కూడా ఈ కస్టర్డ్ లిక్విడ్ అయితే పోయాలి సమానంగా బ్రెడ్ పైన. లాస్ట్ ఫైనల్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెసిపీ రెడీ. చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా, చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. స్వీట్ కూడా మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తే చేసి పెట్టండి. బాయ్ బాయ్.